శాంతను, జ్ఞానవంతి కథ. అయోధ్య నగరం అజమహారాజు పాలనలో సుభిక్షంగా ఉంది. ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. వర్ణ వ్యవస్థను పాటిస్తూ ప్రతి ఒక్కరూ తమ ధర్మాలను నిర్వర్తిస్తున్నారు. రాజు అజ ప్రజలను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ఇదే అయోధ్యలో శాంతను అనే బ్రాహ్మణ యువకుడు, జ్ఞానవంతి అనే నిమ్న కుల యువతి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వారి ప్రేమ స్వచ్ఛమైనది. వారి హృదయాలు ఒకటయ్యాయి. వారు తరచుగా నగర పొలిమేరల్లోని తోటల్లో కలుసుకుని తమ ప్రేమను పంచుకునేవారు. వారి ప్రేమ విషయం వారి కుటుంబాలకు తెలిసింది. కులభేదాల కారణంగా వారి తల్లిదండ్రులు, పెద్దలు ఈ సంబంధాన్ని అంగీకరించలేదు. ఇది కుదరదు, మన కులాలకు ఇది విరుద్ధం అని వారు గట్టిగా చెప్పారు. అయినప్పటికీ శాంతను, జ్ఞానవంతి తమ ప్రేమను వదులుకోవడానికి సిద్ధంగా లేరు. వారు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం రాజు అజమహారాజు చెవిన పడింది. రాజు అజవారిని తన ఆస్థానానికి పిలిపించి, మీరు వేర్వేరు కులాలకు చెందినవారు. మీరు ఇలా వివాహం చేసుకోకూడదు. మీ కులాల్లోనే వివాహం చేసుకోండి అని హితవు పలికాడు. కాని శాంతను, జ్ఞానవంతి రాజు మాటలను కూడా ధిక్కరించారు. మా ప్రేమకు కులం అడ్డుకాదు మహారాజా అని స్పష్టంగా చెప్పారు. దీంతో రాజు అజ కోపోద్రిక్తుడై వారి కళ్లను పొడిపించి రాజ్యాన్ని విడిచి వెళ్లమని ఆదేశించాడు. కళ్ళు సరిగా కనిపించక శాంతను, జ్ఞానవంతి దుఃఖంతో అయోధ్యను విడిచి అడవుల బాట పట్టారు. వారి దారిలో ఒకరికొకరు తోడుగా నిలిచారు. కాని వారి హృదయాలు బాధతో నిండిపోయాయి. అనేక సంవత్సరాలు వారు ఆ అడవిలోనే నివసించారు. కళ్ళు లేని జీవితం వారికి ఎంతో కష్టంగా మారింది. ప్రతిరోజూ వారు తమ పూర్వ జీవితాన్ని, రాజ్యంలో జరిగిన అన్యాయాన్ని తలుచుకుంటూ విచారంగా గడిపారు. ఒకరోజు వారి నిస్వార్థ ప్రేమకు, వారి సహనానికి మెచ్చి దైవం కరుణించింది. జ్ఞానవంతి గర్భం దాల్చింది. వారి జీవితంలో ఒక కొత్త ఆశ చిగురించింది. కొన్ని నెలల తరువాత వారికి ఒక కుమారుడు జన్మించాడు. వారు ఆ బిడ్డకు శ్రవణ కుమారుడు అని పేరు పెట్టారు. శ్రవణుడు వారి జీవితంలోకి వెలుగును నింపాడు. వారి కళ్లకు చూపు లేకపోయినా వారి హృదయాలు ఆనందంతో నిండిపోయాయి.